తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కార్తీక మాసం ముగిసినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం అదరహో అనిపిస్తున్నాయి. మొన్నటి వరకు మోంతా తుఫాన్ నేపథ్యంలో పంటలన్నీ పూర్తిగా దెబ్బతినటం, మరోవైపు ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా కూరగాయలు ఎగుమతి చేస్తుండటంతో ఒక్కసారిగా మార్కెట్లో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో కొన్ని కూరగాయలు కిలో 100 వరకు ధర పలుకుతున్నాయి. దాంతో రైతు బజార్లకు వస్తున్న పబ్లిక్ కంగుతింటున్నారు. పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారాన్ని విజయవాడ సింగ్ నగర్ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. కూరగాయల ధరలు పైకి ఎగబాగుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఒక్కసారి ధరలు చూస్తే ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూసుకోవచ్చు. టమాటా కేజీ 50 రూపాయలు ప్రస్తుతం ఉంది. బెండకాయ 52 రూపాయలు, అల్లం 80 రూపాయలు, వెల్లుల్లి 110 రూపాయలు, కాలీఫ్లవర్ ఒక్క పువ్వే దాదాపు 22 రూపాయలు ప్రస్తుతం మా రైతు బజారు రేట్ ఇది. క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 66 రూపాయలు పలుకుతుంది. దొండకాయలు చూసుకోండి, ఎందుకంటే నిత్యం అటు ఎక్కువ వాడకాలు ఉంటాయి. దొండకాయ, బంగాళదుంప, ఉల్లిపాయలకు సంబంధించి ప్రస్తుతం 44 రూపాయలు, 34 రూపాయలు, 24 రూపాయలు ఉంటుంది. గోరు చిక్కుళ్ళు 60 రూపాయలు, దోసకాయ చూడవచ్చు కేజీ 36 రూపాయలు, సొరకాయ అట్లాగే అరటి సంబంధించి కూడా 6 రూపాయలు. అంటే ప్రస్తుతం అక్కడ మార్కెట్ రైతులు కూడా ఇబ్బంది పడుతున్న రీత్యా కూడా ప్రస్తుతం చిక్కుళ్ళు చూడొచ్చు 90 రూపాయలు ప్రస్తుతం పలుకుతుంది. ఇవన్నీ కూడా ధరలు పైకి ఎగబడుతున్నాయి. ఆకుకూరలు కూడా ధరలు పెరిగినటువంటి పరిస్థితి. కొనాలంటేనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కస్టమర్ ప్రస్తుతం ఏదైతే కొనుగోలు చేసేందుకు రైతు బజార్కి వచ్చారు, ప్రస్తుతం ఇవి చెప్తుంది కేవలం రైతు బజార్ రేట్లు మాత్రమే. కానీ బహిరంగ మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో కూడా ఇంతకు మించి డబల్ రేట్లు మొత్తం ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఏమేమి కొనుగోలు చేసి పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ సంబంధించి అంటే ఎంత పెట్టుకున్నారు. మొత్తం కలిపి 220 రూపాయలు పెట్టి 250 రూపాయలు దాకా అయినాయండి. ఇంతకుముందు 100, 120 రూపాయలకు వచ్చి ఇప్పుడు 250కి వెళ్ళిపోయింది. అది క్వాలిటీ అని ఉంటుందంటే క్వాలిటీ కూడా ఉండట్లేదు. అవి వేరే చోట బయటికి వెళ్తే ఇంకా దీనికంటే డబుల్ రేట్లు, త్రిబుల్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది కూడా కొనకపోతే ఇంట్లో రానివ్వరు కాబట్టి కొనుక్కెళ్తాం. అంటే ఎంత కొనుగోలు చేద్దామని వచ్చారు మీరు? నా బడ్జెట్ అయితే 250, 300 రూపాయలే, కానీ క్వాంటిటీ తగ్గిపోయింది. నేను ఎంత తీసుకోవడం అంతే తీసుకొస్తాను, క్వాంటిటీ తగ్గించి తీసుకెళ్తాను. అంటే కేజీలు ఎక్కడ కొందాం అనుకున్నారు? ప్రస్తుతం ఎంత మేర కొన్నారు? కేజీలు కొందాం అనుకుంటే 1/2 కిలో, 1/4 కిలో కొనుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఐటమ్స్ కూడా ఏమి లేవు కదా దాదాపు, అంటే 3-4 రకాల ఐటమ్స్ మాత్రమే వచ్చాయి. 3-4 కదండి, మొత్తం 6 రకాలు కూడా 1/4 కిలోలు, 1/4 కిలోలే ఉన్నాయి. అదే అంటే కేజీ కొన్నవాళ్ళు 1/4 కిలో తీసుకొని వెళ్తున్నారు. అంతేనండి. అయితే ఒకసారి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే వినియోగదారులు మొత్తం కూడా ఇక్కడ కొనుగోలు చేసేందుకు వస్తున్నారు, కేజీల లెక్క తీసుకుందాము అంటూ కూడా వచ్చే నేపథ్యం. అంటే కొంతమంది 5 రోజులకి సరఫరా కొంటారు, కొంతమంది వారం రోజులకి, కొంతమంది 3 రోజులు, 2 రోజులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్క రేట్లు పైకి ఎగబాగుతున్న సమయంలో ప్రస్తుతం 1/4 కేజీ, 1/2 కేజీ మాత్రమే కొనుగోలు చేస్తున్న ప్రస్తుతం చూడొచ్చు రైతు బజార్లో పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇంకా ధరలు పెరుగుతాయేమోనన్న ఒక కారణంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రైతు బజార్లకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు రైతు బజార్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉందని. ఎందుకంటే ఇక్కడ టమాటా, మిర్చి ప్రతిదీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కొంత వ్యాపారస్తులు ఉన్నారు. అంటే ఎట్లా ఉందండి వ్యాపారం మొత్తం? ఎందుకంటే ధరలు పెరిగింటే మనదా కార్తీక మాసం కదా, తుఫాను వల్ల దెబ్బతిన్నాయి తోటలు. ఈ తోటలు దెబ్బతినడం వల్ల రేట్లు పెరిగినాయి. లోకల్ పంట పోయింది, మొదట తోటలు వేసారు, ఆ తోటలు దెబ్బతిన్నాయి. మన తుఫానికి బాగా దెబ్బతిన్నాయి. అంటే మీరు ఏమేమి అమ్ముతూ ఉంటారు? మేము టమాటా, మిర్చి. ఇప్పుడు లోకల్ పంట రావాల్సిన పంట లోకల్ మన వర్షానికి దెబ్బతిన్నాయి, దానివల్ల రేట్లు పెరిగినాయి. అంటే ఎంత ఉండేది ప్రస్తుతం? ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉందా? అంటే టైం పడుతుంది. లోకల్ పంట కొద్దిగా మళ్ళీ ముదరగేసిన తోటలు దెబ్బతిన్నాయి, నేతకేసిన తోటలు కూడా పెద్ద 1 నెల పడుతుంది, 1 నెల పడుద్ది. మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే కూరగాయలకు సంబంధించి కూడా మొత్తం దోసకాయ, దుంప, దాంతోపాటు బీర, బెండకాయ మొత్తం కూడా చూస్తున్నాయి. అంటే ఒకసారి ఎట్లా ఉన్నాయండి రేట్లు? అంటే గతం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రేట్లు పెరిగాయని చెప్తున్నారు. ఎంత దొరకట్లేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు దొరకట్లేదు, ఇబ్బందిగా ఉంది బాగా. కొనుగోలు చేసేందుకు వస్తున్నారా? తక్కువ బాగా రేట్లు ఎక్కువ ఉండడం వల్ల. అంటే మీరేం అమ్ముతున్నారు? ఏమేమి ఎంత ఉన్న రేట్లు ఇప్పుడు ఇది 60 ఉంది కేజీ చిక్కుడుకాయ, గౌడి చిక్కుడుకాయ. దొండకాయ 44 ఉంది, వంక బీరకాయ అన్నీ 60 ఉంది కేజీ. అన్నీ ఎక్కువ ఉన్నాయి రేట్లు. అంటే తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? మనకు తెలియదండి, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. తగ్గుతాయి, కార్తీక మాసం అయిపోతే తగ్గుతాయి రేట్లు మెల్లగా.
వ్యాపారస్తులు చెప్తున్న దాని ప్రకారం తుఫాను దృష్ట్యా కూడా ఒక వాతావరణం ఉంది. మొత్తం కూడా రేట్లు పైకి ఎగబడడానికి తుఫాను వల్ల పంట నష్టపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. దాదాపు 15 నుంచి 20 రోజులు పంట చేతికి వచ్చిన తర్వాత మాత్రమే రేట్లు తగ్గే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు సాహిత్య నరసింహ బిగ్ టీవీ విజయవాడ.